మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల నిన్న శాసన మండలిలో వైసీపీ నాయకులు వివరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దైవ ద్రోహంగా నేను భావిస్తున్నా. భగవంతుడి పట్ల అపచారంగా నేను భావిస్తున్నా. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమనట క్షేత్రం కానీ, స్వామివారితో సరిసమనట దేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి. పురాణాల మీద అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్ళకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్ళి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? మీరు వెంకటేశ్వర స్వామి భక్తులా, యేసు భక్తులా? దీనికి సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వివరించేవారు కాదు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉంటే ఈ విధంగా వివరించేవారు కాదు. చెప్పులు వేసుకొని ఏందయ్యా, బుద్ధి ఉందా మీకు? చెప్పులు వేసుకొని స్వామివారిని రోడ్ల మీద ప్రదర్శనకు తీసుకుపోవడం ఏంది? వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికయ్యా, చేతులెత్తి నమస్కరించుకునేదానికి. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. గతంలో దాడులు చేశారు అని చెప్పి చదువుకున్నాం మేము చిన్నప్పుడు చరిత్రలో. మహమ్మద్ గోరీ గజనీ, ఈ బ్రిటిష్ పాలకులు వీళ్ళంతా హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేము. 2019 నుంచి 2024 వరకు ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయినాక ఒక విధంగా. అధికారంలో ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయాలపైన దాడి, అధికారం పోయినాక కూడా ఈరోజు హిందూ సాంప్రదాయాల మీద దాడి చేస్తున్నటువంటి ఒక అజెండాతో పనిచేస్తున్నారు. టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను ఇప్పుడే మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వారి మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యేదానికి ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ బోర్డు మెంబర్గా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మా లీగల్ టీంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. ఎవరెవరు స్వామివారి పట్ల అపచారంగా వివరించారో వారందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు గౌరవించే వ్యక్తి అయితే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్స్తో జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ గమనించినట్టయితే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవహేళన చేసే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఏం నాటకాలు ఆడుతున్నారా, డ్రామాలు ఆడుతున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టానుసారంగా మళ్ళీ ఆయన మా పెద్ద ఒక ఆయన మాట్లాడతాడు, చూపించండి రుజువులు, చెప్పులు వేసుకుంటే అండి. నీ పక్కనే ఉన్నారు కదా, తల దిప్పు చూస్తుంటే కనపడేది కదా, తల దిప్పు చూస్తుంటే కనపడేది కదా. చూసి కూడా ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు బొత్స గారు? మీరు పెద్దల సభలో, మిత్రులారా, శాసన మండలి అంటే పెద్దల సభ, అది ఒక రాక్షస సభగా మార్చేశారు. పెద్దల సభని ఒక రాక్షస సభగా మార్చేశారు. ఎందుకు రాక్షసులు అంటున్నారంటే, పురాణాల్లో లోక కళ్యాణం కోసం, ప్రజల కోసం రాజులు, చక్రవర్తులు, మహర్షులు పూజలు చేస్తే దాంట్లో మాంసం ముద్దలేసేవాళ్ళు రాక్షసులు వచ్చి. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మం మీద ఈ విష ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, ఇది మంచిది కాదు. వెంటనే నిన్న జరిగినటువంటి సంఘటన మీద జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ హిందువులకి క్షమాపణ చెప్పాలి. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. మొత్తం శాలిగ్రామ స్వరూపం అది. 7 కొండలు, నీలాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, అంజనాద్రి,
శాలిగ్రామ స్వరూపం. అలాంటి పవిత్రమైనటువంటి కొండ మీద ఉన్నటువంటి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకుంటారా? గతంలో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల అవహేళనగా వివరించినటువంటి వ్యక్తులకి ఏమైందో మీకు తెలుసు. నేను చెప్పనక్కర్లే, మాడి మసైపోయారు. ఆయన తరువాత కూడా ఇప్పుడు వివరించినటువంటి తీరు మీరు గమనించినట్టయితే స్వామివారి ఆగ్రహం కారణంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. మీరు 11 స్థానాలకి వైనాట్ 175 నుండి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు ఆ భగవంతుడి వెంకటేశ్వరమి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితమైన ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఇలా వివరించడం మంచిది కాదు. నిన్న జరిగినటువంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుకి నేలకి రాసి మా అలిపిరి పాదాల దగ్గర క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ లీగల్ నోటీసులు కూడా మేము పంపించబోతున్నాం. సార్, ఇప్పుడు సిబిఐ సిట్ విచారణ అనేది తమ కన్సర్న్లో జరగలేదు, తమకు అనుకూలంగా రిపోర్ట్ రాలేదని ఏకసభ్య కమిషన్ నియమించారని భూమన కర్ణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాత చొప్పు ఇయ్యండి అన్న నల్లరాయని కొడతాను, పాత చొప్పు ఇయ్యండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే వారు చెప్పినట్టు నడుచుకోవాలంటే కుదరదు. ఇది ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కదా. ఈరోజు ఏదో దైవము, దేవుడు, ధర్మము, దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈరోజు మాకు నీతులు చెప్తారు మీరు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ప్రశ్నించి ఉండాలా. బోర్డు మీటింగ్లో అజెండా నెంబర్ 371 ఆ గీ కొనుగోలులో మాడిఫికేషన్ చేసినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు మౌనమురిమారుగుండి ఈరోజు ఏదో నీతివంతుడు మారిపోయి మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరు మీ మాటల్ని స్వీకరించే పరిస్థితులు లేదు. మీరు హిందూ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోతారు. హిందూ ద్రోహులుగా మీ మాజీ ముఖ్యమంత్రి మీ నాయకుడి కళ్ళలో ఆనందం చూడడానికి కోసం మీరు ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నారు. మీరు హిందూ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోబోతున్నారు. అదే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి ఉండేది పూజ చేసుకునేదానికి, దండం పెట్టుకునేదానికి. అలాంటి స్వామివారి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని రోడ్ల మీద తీసుకురావడం ఏందయ్యా? ఇదేమన్నా చర్చ్ అనుకున్నారా? చెప్పులు వేసుకొని లోపల పోయి ప్రార్థన చేసేదానికి ఇదేమన్నా చర్చ్ అనుకున్నారా? నేను అందుకనే చెప్తున్నా, మీకు యేసు కావాలా వెంకటేశు కావాలా? యేసు కావాలంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఇట్లా చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి మీద నిజమైన భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటే ఇలాంటి చేష్టలు మీరు చెయ్యరు. మీ ఇళ్లలో కూడా రానియరు ఇలా చేస్తూ ఉంటే. మీ ఇళ్లల్లో కూడా వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా, రాబో రోజుల్లో మీరు ఇదే విధంగా ఉంటే మీరు ఇళ్లల్లో కూడా రానియరు. తాడేపల్లి ప్యాలెస్ బయట అవుట్ హౌస్లో కూర్చోవాల్సిందే. మీరు ఇదే విధంగా వివరిస్తే మీ ఇళ్లల్లో కూడా మీ కుటుంబ సభ్యులు రానిరు. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర బయట కూర్చొని ఉండాల్సిందే. జరగబో రోజుల్లో జరిగేది ఇదే, రాబో రోజుల్లో జరగబోయేది ఇదే. సార్, ఇప్పుడు కల్తీని వ్యవహారాన్ని పక్కదో పట్టించేందుకు, తమ హయాంలో జరిగిన విషయాన్ని పక్కదో పట్టించేందుకు గతంలో విషయాలన్నీ తెరపైకి తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకు దాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. దీనిట్లో అసలు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు మీరు కానీ గమనించినట్టయితే గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ఆరోపణలు. అందుకని చెప్పా, అసత్య అబద్ధపు ఆరోపణలతో ఆధారాలు లేకుండా గాల్లో నిలబడి మాట్లాడుతున్నారు. ఈ గాల్లో నిలబడి మాట్లాడుతున్నారు. అందుకనే ఆ గాల్లో తిరిగే దాని ఏమంటారు, ఆ ఫ్యాన్ రెక్కలను కూడా, పైన తిరిగే ఫ్యాన్ రెక్కలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంచేయడం జరిగింది. ఇంకా బుద్ధి రాకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు తిరిగే ప్రసక్తే లేదు. ఇంకా ఆ ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే ప్రసక్తే లేదు. పోను ఇంకా దిగజారిపోతున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మాధవ్ గారిని, మా పథకాలని, మా ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లే ప్రసక్తే లేదు మిత్రులారా. థ్యాంక్ యూ.